హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావణి అండి. మీ వాయిస్ బాగుంటుందా? తెలుగు పదాలను స్పష్టంగా పలకగలరా? అయితే మీ వాయిస్తోనే నెలకు వేలలో సంపాదించే ఒక సూపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ప్రముఖ కంపెనీ అయిన ఇండివిజువల్ మెరిడియల్ మార్కెట్ ప్లేస్ వారు ప్రస్తుతం మన తెలుగు వాళ్ళ కోసం తెలుగు వాయిస్ యాక్టింగ్ స్పెషలిస్ట్ ఫ్రీలాన్స్ ఏఐ ట్రైనర్ పోస్టులకు భర్తీ చేస్తున్నారు. దీనికి ఎటువంటి హై క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఇంట్లో కూర్చొని మొబైల్ లేదా ల్యాప్టాప్తో ఈ పని చేయవచ్చు. అసలు ఈ జాబ్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, సెలెక్ట్ అవ్వాలంటే వాయిస్ శాంపిల్ ఎలా పంపాలి, ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మొదటగా ఈ జాబ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే ఇది పూర్తిగా రిమోట్ జాబ్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. అయితే ఇక్కడ మనము కాంట్రాక్ట్ బేస్డ్లో జాబ్ చేయవచ్చు. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏమిటంటే ఏఐ తెలుసు కదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ మన తెలుగు భాషను సరిగ్గా అర్థం చేసుకోవటానికి కొన్ని చిన్న చిన్న తెలుగు స్క్రిప్ట్లను ఈ వాయిస్ మీ వాయిస్తో రికార్డ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కంపెనీ వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, నియర్ నేటివ్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు అని మెన్షన్ చేశారు. సో అంటే మీరు తెలుగు మాట్లాడటం చదవడం బాగా వచ్చి ఉండాలి. అలాగే క్లీన్ డిక్షన్ అండ్ నేచురల్ డెలివరీ అనేది ఉండాలి. ఏదో పేపర్ చదివినట్లు కాకుండా చాలా సహజంగా ఎక్స్ప్రెసివ్గా మాట్లాడాలి. అయితే దీనికి కావలసిన అర్హత, రిక్వైర్మెంట్స్ అనేటివి ఏంటివి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ప్రాజెక్ట్ ఓవర్వ్యూ చూసుకుంటే మీకు ఈ జాబ్కి అప్లై చేయడానికి మీకు పెద్దగా ఖరీదైన వస్తువులు అక్కర్లేదండి. కేవలం 3 ఉంటే చాలు. అది ఏంటి అంటే క్విక్ పేస్, అంటే మీరు ఈ రికార్డింగ్ చేసే టైంలో నిశ్శబ్దమైన వాతావరణం, క్వైట్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అండ్ క్లియర్ డిక్షన్ ఉండాలి, అంటే స్పష్టమైన ఉచ్చారణ ఉండాలి. సహజమైన శైలి, అంటే మనము యాక్చువల్గా ఏదో ఒక రోబోలా మాట్లాడటం కాకుండా మైక్ న్యాచురల్ డెలివరీ అనేది ఉండాలి. మంచి మైక్ అండ్ గుడ్ మైక్ సెట్ అనేది ఉండాలి. ఇవన్నీ ఉన్నాయనుకోండి, మీరు ద పర్ఫెక్ట్ సూట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండి. ఇక్కడ ఇచ్చారు కదండి, వీఆర్ ఎంగేజింగ్ ఎక్స్పర్ట్స్ ఇన్ తెలుగు టు రికార్డింగ్ ద షార్ట్ స్క్రిప్టెడ్ రీడ్స్. థింక్ లైట్ వాయిస్ యాక్టింగ్, వాయిస్ ఓవర్, క్లియర్ డిక్షన్, అంటే మనము అనేది స్పష్టమైన ఉచ్చారణ అనేది ఉండాలి. న్యాచురల్ డెలివరీ అండ్ కన్సిస్టెంటీ క్వాలిటీ, లుకింగ్ ఫర్ ఎక్స్ప్రెసివ్ అండ్ కాన్వర్జేషనల్. ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఎ క్విక్ స్పేస్ అండ్ ఎ డీసెంట్ మైక్ సెట్, వీ వాంట్ టు హియర్ యూ. ఇవన్నీ ఉండాలి. సో ఒక రోబోలా కాకుండా మనము న్యాచురల్ కాన్వర్జేషన్ అనేది ఉండాలి, అంటే ఫ్రెండ్లీగా మాట్లాడాలి, అంటే ఎక్స్ప్రెషన్ చేస్తూ మాట్లాడాలి. అది అనేది ఏఐకి లెర్నింగ్ చేయించాలి. సో రోబో అనేది ఆల్రెడీ దానికి వచ్చు, ఎలా టాక్ చేయాలి, ఎలా రోబో వాయిస్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. సో అలా కాకుండా మన హ్యూమన్ వాయిస్ అనేది వాటికి నేర్పించడానికి అనేది ఈ ప్రాజెక్ట్ని చేశారని అర్థమవుతుంది. సో వాట్ యూ విల్ డూ అనేది ఉంది. అయితే చాలామంది ఏంటి అంటే చాలామంది అప్లై చేసేటప్పుడు చేసే తప్పు ఏంటంటే రోబోలాగా చదవటం. అలా చదివితే రిజెక్ట్ అవుతారండి డెఫినెట్గా. సో మీరు ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, వారు మీ నుండి కాన్వర్జేషన్ స్టైల్, అంటే సంభాషణ శైలి కోరుకుంటున్నారు. సో ఉదాహరణకు కంపెనీ వాళ్ళు మిమ్మల్ని వాయిస్ టెస్ట్ అడిగితే ఎలా రికార్డ్ చేయాలో నేను ఇప్పుడు మీకు ఒక చిన్న శాంపిల్ చూపిస్తాను. సో వినండి, అది ఎలా చేస్తే మీరు దానికి షార్ట్ లిస్ట్ అవుతారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వాళ్ళు మీకు ఒక పారా ఇస్తారు. అది మీరు ఎలా రీడ్ చేయాలనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. అబ్బా! ఎంత అద్భుతమైన విజయం ఇది! అసలు చివరి బంతి వరకు మ్యాచ్ ఇంత ఉత్కంఠభరితంగా సాగుతుందని నేనస్సలు ఊహించలేదు. మన టీం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది అనేది మనము ఎక్స్ప్రెషన్ చేసుకుంటూ
మాట్లాడాలి. అదే ఒకవేళ మీరు రోబోలా అంటే ఏదో న్యూస్ చదువుతున్నట్టు అలా కాకుండా మనం ఎక్స్‌ప్రెస్ చేసుకుంటూ డెలివరీ చేశామనుకోండి, మీరు కంపల్సరీగా షార్ట్ లిస్ట్ పడతారు. సో, ఇది మనకు యుటిలైజ్‌గా ఉంటుంది. సో, మీరు ట్రై చేయండి ఇలా చేయటానికి. ఇక్కడ అడిగారండి వాట్ యూ విల్ నీడ్. సో, native level fluency in your language and a strong easy to understanding speech. ఓకే, సైలెంట్ రికార్డింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. అంటే మీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది చాలా తక్కువగా ఉండాలి. సో టీవీస్ సౌండ్స్ ఏవి లేకుండా మీరు అనేది సైలెంట్ ఎన్విరాన్మెంట్లో రికార్డింగ్ చేయాలి. అండ్ క్రిస్ప్ ఆడియో, ఎ గుడ్ మైక్రోఫోన్ ఇస్ ఎ బిగ్ ప్లస్ అండ్ అ సూటబుల్ సెటప్ పాప్ ఫిల్టర్ ఇఫ్ పాసిబుల్. సో మీరు చేసేటప్పుడు మైక్రోఫోన్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి. అది చాలా మంచిగా ఉందా లేదా అని చెక్ చేసుకొని మీరు అనేది రికార్డ్ చేసిండ్రు అనుకోండి బా అని ఇక్కడ గైడ్ లైన్ ఇచ్చారు. అబిలిటీ టు ఫాలో బ్రీఫ్ అండ్ టేక్ నోట్స్ ఆన్ ప్రొనౌన్సియేషన్ స్టైల్. ఇప్పుడు మనము చేసేటప్పుడు ప్రొనౌన్సియేషన్ అండ్ ఆ వర్డ్స్ని ఎలా పలకాలి అనేటివి ఇవన్నీ దానికి అనుగుణంగా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రోబో అనేది మీరు అక్కడ ఉన్నారు అనేది ఎలా ఉంటుంది రోబో స్టైల్లో ఇలా ఉంటుంది. అదే మన కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది మీరు అక్కడ ఉన్నారు అని ఇలా అంటే ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వాళ్ళు చెప్పాలి అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ థీమ్. ఇక్కడైతే ఇచ్చారండి ఒకవేళ మీకు పాడ్కాస్టింగ్ 9 మైక్రో ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఉంటే కూడా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. బేసిక్ ఆడియో, హైజీని అండ్ స్టడీ లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ, మైక్రో డిస్టెన్స్ అనేది కొంచెం మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు మైక్రోఫోన్ పెట్టినప్పుడు మనం మాట్లాడేటప్పుడు దగ్గరగా పెట్టుకోకుండా కొంచెం 1 మీటర్ దూరంలో పెట్టుకొని ఉంటే అది చాలా క్లియర్గా వినబడుతుంది అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. నో హెవీ ఎడిటింగ్ రిక్వైర్డ్, జస్ట్ క్లీన్ అండ్ రా టేకెన్స్. అండ్ దానికి ఎడిట్ అలాంటివి ఏం అవసరం లేదు. జస్ట్ మీరు కాన్వర్సేషన్ స్టార్ట్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను చేస్తున్నాను. సో ఇక్కడ మీకు పేమెంట్ స్ట్రక్చర్ అనేది ఇచ్చిండ్రు. వి ఆఫర్ పే రేంజ్ ఆఫ్ $8 to $65 per hour. అంటే ఈ వర్క్ చేసడానికి అవర్కి $8 to $65 అనేది పే చేస్తారు అని ఇక్కడ ఇచ్చారు. సో మీరు అనేది ఇక్కడ చూడండి అనేది మెన్షన్ చేశారు. సో మీరు ఇది చాలా యూస్ఫుల్ అండి ఆపర్చునిటీ. ఎవాల్యుయేటింగ్ యువర్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్ అండ్ జియోగ్రఫిక్ లొకేషన్, ఫైనల్ ఆఫర్ అమౌంట్ మే వేరీ ఫ్రమ్ the pay range listed above. Has a conductor, you will place supply secure complete high quality of the microphone recording setup. Suitable internet connection, company sponsored benefits such as health insurance, PTO, డోంట్ అప్లై అనేది ఇచ్చారు. సో మీకు ఒకవేళ బెనిఫిట్స్ అనేది కూడా ఉంటుంది కదండి, ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇవన్నీ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని మీకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు. సో ఇది మాత్రం చాలా యూటిలైజ్ అండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతాను. సో ప్రెస్ చేసి అప్లై చేసుకోండి. జాబ్ టైటిల్ ఇక్కడ ఇచ్చాను చూడండి. జాబ్ టైటిల్ ఇస్ ఏ తెలుగు వాయిస్ యాక్టింగ్ స్పెషలిస్ట్, ఏ ట్రైనర్, ఎంప్లాయ్మెంట్ టైప్ కాంట్రాక్ట్, వర్క్ ప్లేస్ రిమోట్ అండ్ సీనియారిటీ లెవెల్ మిడ్ సీనియర్ అని ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మీరు హౌస్ వైఫ్సే కాకుండా స్టూడెంట్స్ ఎవ్రీవన్ దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో యూటిలైజ్ చేసుకోండి. స్టూడెంట్స్ కూడా రీడ్ చదువుకుంటూ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఎవరై సో అప్లై చేసుకోండి. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఈ జాబ్‌ని అనేది నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అప్లై చేసుకోండి. ఇప్పటికే చాలామంది అప్లై చేసుకున్నారు. మీరు కూడా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో క్లిక్ చేసి వెంటనే ఈ ప్రొఫైల్ సబ్మిట్ చేయండి. మీ ప్రొఫైల్ సబ్మిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.